కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్లైంది. ఈ 2 సంవత్సరాల 2 నెలల మీకు చేసిన ఒక్క మంచి పని అన్న చెప్తారా? ఒక్క పని. 2 ఏళ్ల 2 నెలలైంది. ఇప్పుడు వచ్చి అంటుండ్రు మాకే ఓటేయండి, మాకు ఓటేస్తేనే పని చేస్తాం. మరి 2 ఏళ్ల 2 నెలలకెళ్ళి ఏం చేసినావో ముందు చెప్పు. చేసిన పని గా బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు సంగతి కూడా తెలుసు మనకు. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. నీకే తెలివి ఉన్నా, మాకు తెలియదా? ఇప్పుడు భార్య భర్తలు బస్సు ఎక్కితే భార్యకు ఫ్రీ అంటుండు, భర్తకు నిన్నటిదాకా 20 రూపాయల టికెట్ ఉండే, ఇప్పుడు 40 కొట్టిండు. ఇంకేం ఫ్రీ అది? అవునా కాదా? మీ భర్తకు డబుల్ టికెట్ కొట్టిండా లేదా? ధరలు పెరిగినాయా లేవా టికెట్ల ధరలు? మరి గది తప్ప ఇంకేమన్నా చేసిండ్రా? నేను ఒక్కటి మీకు యాద్ చేస్తా. ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ అయినా మేము ఈ పని చేసినాం, ఈ మంచి పని చేసినాం, మాకు ఓట్లేయండి, లేదు ముంగటికి ఈ పని చేస్తాం మాకు ఓట్లేయండి అని అడగాలి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు? చేసిందేం లేదు, విషయం లేదు కనుక అంతా విషయం చిమ్ముతున్నాడు. బూతులు తప్ప నోటి వెంట ఒక్క మంచి మాట నన్ను వస్తున్నదా? నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఆనాడు కేసీఆర్ గెలిస్తే 2000 పెన్షన్ చేస్తా అంటే మొదటి నెలనే 2000 ఇచ్చిందా లేదా? కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? మరి ఇదే రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు, వచ్చిందా చెల్లె? 4000 ఆయా క్యా? केसीआर साहब बूढ़ा बेवा लोगों को, गरीब लोगों को 2000 देते बोले, जरूर 2000 रुपये दिए हैं. మరి ఈ రోజు వీళ్ళు 26 నెలలైంది. ఎంత బాకీ పడ్డారు మా అవ్వకు తాతకు? మనిషికి 2000 అంటే 26 నెలలు, 26 నెలలు 2000 అంటే 52,000 బాకీ పడ్డారు. 52,000 ఒక్కొక్క అవ్వకు తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా? ఇప్పుడు వచ్చి కాళ్ళల్లో మొక్కుతుండ్రు, మాకు గెలిస్తేనే ఓట్లు ఎత్తామంటుండ్రు, మీకు గెలిపిస్తేనే పని చేస్తారట. నేను అడుగుతున్నా, ముందు 52,000 బాకీ తెమ్మనుంది. అవ్వ తాతలు ఎవడన్నా కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే మీ రేవంత్ రెడ్డిని అడిగి బాకీ పడ్డ 52,000 అడకరా పోరా, తర్వాతనే ఓటేస్తామని చెప్పాలి మనం. మా మహిళల కోసం ఏం చెప్పిండ్రు? ఆనాడు కేసీఆర్ గారు ఉంటే సదాశివపేటలో 50 పడకల ఆసుపత్రి కట్టినాం, సంగారెడ్డిలో మంచి ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని పిల్లని ఇంటి దగ్గర దించిపోయినాం. కాంగ్రెస్ వచ్చినాక ఉన్నదా? ఆ పథకం నడుస్తుందా? ఆడవిళ్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చినాం. అదే విధంగా మహిళల కోసం మీకు మంచినీళ్లకు బాగా ఇబ్బంది ఉండే సదాశివపేట్ల, వారంకొక్కనాడు నల్లా వస్తుండే, పిల్లనియాలంటే భయపడదురు సదాశివపేటకు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక నేనే వచ్చి మా చింత ప్రభాకర్ అన్న పిలిస్తే కేసీఆర్ గారితో 37 కోట్లు శాంక్షన్ చేపించి కొబ్బరికాయ కొట్టి పనులు చేసినాం. సదాశివపేటలో వాటర్ ట్యాంకులు కట్టినాం, పైప్ లైన్ వేసినాం, రోజు నల్ల నీళ్లు వచ్చేటట్టు చేసినామా లేదా? మంచినీళ్ళ కష్టాలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్. బతుకమ్మకు చీరలు ఇచ్చింది ఎవరు? దవాఖాన పోతే కిట్ ఇచ్చింది ఎవరు? మరి ఈ రకంగా మంచి కార్యక్రమాలు చేసినాం. ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు? అరే ఆడోళ్ళంతా కేసీఆర్ దిక్కున్నారు అని ఒక ఉపాయం చేసిండు. ఇగో కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం కలుపుతా అన్నాడు. ఎన్ని తులాలు వచ్చింది? ఎన్ని తులాలు వచ్చింది మన సదాశివపేటకు? ఆయా క్యా సోనా? क्या बोले? केसीआर साहब शादी मुबारक दे रहे, मैं 1 तुला सोना जोड़ के दे तुम बोला। आया क्या 2.5 साल में? किसी एक को मिला क्या बोल के पूछना चाहता हूं, कुछ भी नहीं मिला. అంటే ఈ రకంగా మహిళలకు మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తా అన్నాడు, మహిళలకు 2,500 అన్నాడు, ఆడవిళ్ల పెళ్లికి తులం బంగారం అన్నాడు. ఏదన్నా జరిగిందా అమ్మా? జరిగిందా? నేను మొన్న తూప్రాన్ పోయినా, తూప్రాన్ పోతే ఒక పెంటక్క కలిసింది. పెంటమ్మ నాతో మాట్లాడుకుంటూ ఏమన్నది, సారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5,000 ఇస్తాం, ఓట్లు ఇమ్మని నాకు ఇచ్చిపోతురు సారు అన్నది. అయ్యో మరి ఎట్లా పెంటక్క, నీళ్లు మేమిచ్చినాం, రోడ్లు మేమేసినాం,
అదే విధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, 2000 పెన్షన్ ఇచ్చినాం కదా, నువ్వు గట్లెట్లా చేస్తావు పెట్టక్క అన్న. లేదు బిడ్డ, ఒట్టు పెట్టుకో అంటే దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టు అని మందలే మనసులో అనుకున్నా 5 తీసుకున్నా అన్నారు. అయ్యో గట్లా తీసుకోవద్దు కదా అక్క అని నేనన్నా. లేదు బిడ్డ, నాకు నెలకు 2500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. జీతం పడ్డట్టే 1వ తారీఖే ఇస్తా అన్నాడు. మరి 26 నెలలు అంటే నాకు 65,000 రావాలి బిడ్డ. 5 ఇచ్చిండ్రు, 5 తీసుకున్నా, ఇంకా 60 అడకరాపో అని చెప్పిన. ఇంకా 60 పోరా గప్పుడే ఇస్తా అన్నదట. అబ్బా పెంటక్క ఏం హుషారు ఉండవు అనుకున్నా. మరి ఆ పెంటమ్మకి అంత హుషారు ఉన్నది. మా సదాశివపేట అక్క జిల్లాలో ఏమంటారు, क्या बहन वो पेंटम्मा इतना अच्छा बोला, 5,000 लिया और 60,000 मुझे मिलना है, रेवंत रेड्डी को पूछ के लाओ बोला कहते. आप भी बोलेंगे क्या? बोलना नहीं. धोखा दिया रेवंत रेड्डी, उसको सबर सिखाना चाहिए. మనకు మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? ఇవాళ సదాశివపేటలో నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్. సదాశివపేటలో మన ఊబ చెరువు బతుకమ్మకు పోతాం, ఊబ చెరువును మంచిగా చేసింది మన బీఆర్ఎస్ పార్టీ. కందకం రోడ్డు బాగా చేయాలంటే చేసింది మన బీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా మీ గల్లీల రోడ్లకు మోరీలకు కేసీఆర్ గారు 25 కోట్ల రూపాయలు ఇస్తే ఈ సదాశివపేటలో రోడ్లు మోరీల పనులు కూడా చేసినాం. 50 పడకల ఆసుపత్రి కట్టినాం. బస్టాండ్ బాగలేదని మా ప్రభాకర్ అన్న చెప్తే సదాశివపేటలో కొత్త బస్టాండ్ కూడా కట్టించినాం. 284 కోట్ల రూపాయలతోని సదాశివపేట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకొచ్చాం. మరి కాంగ్రెస్ వచ్చిన 2.5 నెలల్లో ఏదన్నా ఒక్క అభివృద్ధి జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా ఒక్క రూపాయి పని జరిగిందా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు కాంగ్రెస్ కోటేయాలి? మోసం చేసిన వాళ్ళకి వేద్దామా? రేవంత్ రెడ్డి, నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఎప్పుడు ఇస్తావయ్యా అవాతాతలకు 4,000 పింఛన్ అన్నా. సప్పులు లేదు. ఇది గొర్రెల, దాన్ని ఏమంటాం, గొర్రెకేరా, ఇది గొల్లకేరు అంటాం దీన్ని. గొల్లకేరు అంటే గుర్తొచ్చింది, ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ పథకం ఈ గొల్లకేరికేలే స్టార్ట్ అయింది. ఈడికేలే ఇచ్చినాం ఫస్ట్. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు, గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది. ఒకటి బంద్ పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమన్నా ఉన్నదా? ఆలోచన చెయ్యండి. చాలా విషయాలు చెప్పి మోసం చేసింది. हमारे मुसलमान बहन भाइयों बहुत लोग मुझे यहाँ दिख रहा है. केसीआर साहब एक सेक्युलर लीडर है. बीआरएस पार्टी ने मुसलमानों के लिए, आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरिस का इंग्लिश मीडियम स्कूल यहाँ पर सदाशिवपेट में रखे हैं. संगारेड्डी में भी रखे. वो स्कूल बनाने के लिए 20 करोड़ रुपया भी सैंक्शन करे. शादी मुबारक में पैसे दिए. इमाम मौजम साहब को तनख्वाह दिए. रमजान अभी 16 तारीख से शुरू हो रहा. केसीआर साहब आए तो अब तक तोहफा मिलता था. कांग्रेस आया, तोहफा चले गया. 2 साल से नहीं मिल रहा. ये तीसरी रमजान है, रमजान का तोहफा भी बंद हो गया.